నీలం రామచంద్ర గారు అప్పటికే సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులే కాకుండా ప్రాంతీయ కమిటీ బాధ్యతలు తీసుకున్నటువంటి ఒక సీనియర్ బ్రాహ్మణుడు. ఆయన వృత్తిరీత్యా ఒక టీచరు. పుట్టింది కర్నూలు జిల్లా బొలవరంలో. బహుశా బొలవరం గ్రామం పేరు అందరూ వినే ఉండవచ్చు. ఎందుకంటే చాలా కాలం పాటు బొలవరం గ్రామం ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికల్లో ఏ ఒక్క వ్యక్తి కూడా ఓటు వేయకపోయాడు. ఎందుకంటే పోటీలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా పాలకవర్గ పార్టీలే కాబట్టి పార్టీ అవగాహన రీత్యా ఎవరికి ఓటు వేసినా లాభం లేదనేటువంటి ఒక లైన్ ఉండేది. కాబట్టి ఆ లైన్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి గ్రామం ఏది అనే ప్రశ్న వేసుకుంటే బొలవరం గ్రామం అనేటువంటి చెప్పవచ్చు. చాలా కాలం పాటు సరే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఆ గ్రామానికి చెందినటువంటి కామ్రేడ్ రామచంద్ర గారు ఆయన టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నాడు. అంటే నక్సల్బరీ పోరాటం కంటే ముందు సిపిఐఎంఎల్ పార్టీ అవతరించే ముందు టీచర్స్ ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు. ఆయన గురించి చాలా మాట్లాడుకుంటారు. బొలవరం గ్రామంలో కావచ్చు, కర్నూలు జిల్లాలో కావచ్చు. ఆయన చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పోరాటం గురించి మన అరుణోదయ రామారావు ఏ గ్రామంలో ఏ తాలూకాలో పుట్టారు, ఆలూరు తాలూకాలో ఒకప్పుడు చాలా వెనుకబడినటువంటి ప్రాంతం రాయిస్తున్నారు. అందులో ఈ ఆలూరు తాలూకా ప్రాంతం మరింత వెనుకబడినటువంటి, తాగడానికి నీళ్లు కూడా లేకుండేది. దాదాపు నీలం రామచంద్రయ్య గారు ఒక 16 గ్రామాన్ని ఆర్గనైజ్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాతనే నీటి వసతి అనేటువంటి అక్కడ కల్పించింది ప్రభుత్వం అనేటువంటి ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఆలూరు తాలూకాలో ఇప్పటికీ ఆయన పేరు సజీవంగా ఉంటుంది. మాకు పరిచయం అంటే నేనేమో హైదరాబాద్లో ఉన్నవాడిని. మేము విద్యార్థి సంఘంలో పీడిఎస్లో పనిచేస్తున్నటువంటి మాకు నాలాంటి వాళ్ళకు కొందరికి మొట్టమొదటిసారి నీలం రామచంద్రయ్య గారు పరిచయం అయింది. బహుశా సమ్టైమ్ 1973 జాన్ రెడ్డి చనిపోయిన తర్వాత, బహుశా 72 చివరిలో కావచ్చు, 73 మొదటి భాగంలో కావచ్చు. అప్పుడే మొదటిసారి ఆయన పార్టీ తరఫున హైదరాబాద్ నగరంలో జార్జ్ చుట్టూ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర శివారులో జరిగింది. 40-50 మంది విద్యార్థులు మేము హాజరయ్యాము. అక్కడే కొంత పార్టీ పాలసీలు, విధానాలు ఇవన్నీ కూడా మనం చెప్పాడు. ఎందుకంటే ఆ కాలంలో జార్జ్ రెడ్డి చనిపోయిన తర్వాత హైదరాబాద్లో లేదా పీడిఎస్గా ఉన్నటువంటి మా లాంటి వాళ్ళకు ఏం చేయాలి, అసలైన నాయకుడే చనిపోయిన చంపబడ్డారు కాబట్టి నెక్స్ట్ ఏంటి అనేటువంటి ప్రశ్న ఒక సందిగ్ధ వాతావరణంలో నీలం రామచంద్రయ్య గారు మమ్మల్ని కలిసి మాట్లాడి చర్చించి ఒక రకంగా మెల్లమెల్లగా విద్యార్థుల్ని సంఘటితం చేసేటువంటి పద్ధతులు, సంఘాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి పద్ధతులు ఆ కామ్రేడ్ చెప్పాడు. ఎందుకంటే అప్పుడు మాలో ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే అభిప్రాయాలు ఏంటంటే సంగతి ఏదో చూద్దాం, రాజురెడ్డిని ఎవరైతే చంపారో వాళ్ళ సంగతి చూద్దాము అనేటువంటి పద్ధతుల్లోనే చర్చ జరుగుతుండేది. ఆ సందర్భంగా పార్టీ తరఫున నీలం రామచంద్రయ్య గారు పరిచయమై జోక్యం చేసుకొని చర్చలు జరిపి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఒక సంఘాన్ని నిర్మించడం, విద్యార్థి శ్రేణుల్ని కదిలించాలి, వాళ్ళ సమస్యల పైన విద్యార్థి శ్రేణులకు ఇప్పుడు రాజకీయాలు అందించాలి అనేటువంటి ఒక చైతన్యాన్ని మాకు కల్పించేటువంటి ప్రయత్నము నీలం రామచంద్రయ్య గారు చేశారు. ఒక రకంగా నాకున్న జ్ఞాపకాల్లో ఆయన చాలా సందర్భాల్లో క్లాసులు తీసుకునేవాళ్ళు స్టూడెంట్స్. ఎందుకంటే ఆయనే ఇన్ఛార్జ్. అప్పటికీ పార్టీ సిపిఐఎంఎల్ కాదు, అప్పటికి పార్టీ పేరు ఏపీఆర్సీపీ, ఆంధ్రప్రదేశ్ మిషనరీ కమ్యూనిస్ట్ పార్టీ, చంద్రపుల్లారెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీగా 74 కంటే ముందు కూడా నీలం రామచంద్రయ్య గారు ప్లేన్ ఏరియాస్ అంటే అడవి ప్రాంతం కాకుండా అడవేతర ప్రాంతాలు ఏవైతున్నారో దానికి బాధ్యుడుగా నీలం రామచంద్రయ్య గారు ఉంటే, ఇంకో పక్క కోట రామనరసయ్య గారు అడవి ప్రాంతానికి సంబంధించింది. అట్లా పీడిఎస్ లేదా విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి పార్టీ తరఫున ఎవరు ప్రధానమైనటువంటి బాధ్యతలు తీసుకొని పునాదులు వేశారు అనే ప్రశ్న వేసుకుంటే ఇప్పటికీ నీలం రామచంద్రయ్య గారు అనేటువంటి జవాబు నేను చెప్పుకుంటాను.
ఆయన ప్రాంతీయ కమిటీ బాధ్యత తీసుకున్న తర్వాత కోస్తా ప్రాంతంలో జ్ఞాపకంటే అదే కాలంలో సిరిసిల్ల రైతాంగ పోరాటం కూడా మొదలైంది. 70s ప్రారంభమైంది. అప్పుడే 70s ఎమర్జెన్సీ కంటే పూర్వం. అట్లా ధీరం రామచంద్రయ్య గారికి ఆ రైతాంగ ఉద్యమంతో తొలి దశలో సంబంధాలు ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయవలసింది. సరే, ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక చిన్న జ్ఞాపకం మాత్రం. ఎమర్జెన్సీలో ఎప్పుడైతే ధీరం రామచంద్రయ్య గారిని బూటకు ఎన్కౌంటర్లో చంపేశారు, ఎమర్జెన్సీలో చాలా మందిని అదే కావచ్చు. ఇక్కడ కొంతమంది ఉన్నాము ఎమర్జెన్సీ కాలంలో జైలుకి పోయినటువంటి వాళ్ళకు కూడా ఉన్నాము. కొన్ని రోజులు జైల్లో ఉన్నాము, నెల తరబడి పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నటువంటి, అంటే నా ప్రత్యక్ష అనుభవంతో అరెస్ట్ అయినప్పుడు పీడిఎస్సీ కార్యకర్తగా ఉన్నాను నేను. ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యి అక్కడ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఒక ఆఫీసర్ ఉండేది, సుబ్బారెడ్డి అని, రాయలసీమ ఆఫీసర్. నేను అరెస్ట్ అయింది 1976లో. నేను అరెస్ట్ కావడం దానికంటే 2 రోజుల ముందే కోట్ల రామర్సే ఎన్కౌంటర్ జరగడం, ఆయనతో పాటు మలక్పేటలో నలుగురిని అరెస్ట్ చేసి చిలకగుట్ట అడవుల్లో వరంగల్లో అక్కడ కాల్చి చంపేశారు. దానికంటే సరిగ్గా 1 సంవత్సరం ముందు నీలం రామచంద్రయ్య గారి హత్య జరిగింది. అయితే ఆ ఎస్పీ సుబ్బారెడ్డి అనేటువంటి ఎస్పీ ఇంట్రాగేషన్ చేస్తారు కదా, ఎట్లన్నా వేరే పద్ధతులు కూడా అమలు చేస్తారు. ఆ ఇంట్రాగేషన్లో ఇక ఏముంది ఇక్కడ, నీకు 2 చేతులు నరికేశాను, మీ పార్టీకి సంబంధించిన 2 చేతులు నరికేశాను, ఇప్పుడు మిగిలింది ఏదో ఒక తలకాయ. 2 చేతులు అంటే ఆయన ప్రస్తావిస్తున్నది ఒక పక్క నీలం రామచంద్ర, ఇంకో పక్క కోట్ల రామనరసయ్య. కోట్ల రామనరసయ్య గారు మన పార్టీ కార్యదర్శి. ఈ ఇద్దరిని చంపేశారు, ఏం లేదు. మిగిలింది ఒక తలకాయ అంటే సిపి రెడ్డి గారు, చంద్రకులారెడ్డి గారు మిగిలి వాళ్ళని కూడా తొందరగా తీసుకొస్తాం, పైరవాసరావు గారు వాళ్ళని కూడా తొందరగా తీసుకొస్తామని పద్ధతిలో మాట్లాడారు. సరే, ఇది ఎక్కువ జ్ఞాపకం వచ్చి చెప్తున్నా కానీ నీలం రామచంద్రయ్యకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిత్వం, క్వాలిటీ, విద్యార్థులుగా ప్రత్యేకించి నగరంలో ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కొక్కసారి ఆయన కొంత చిల్లర కొట్టే టైపు ఉండేది. అంటే మీరు ఆర్గనైజ్ చేయమంటున్నారు, ఫస్ట్ వాళ్ళ సంగతి చూద్దాం అని ఇట్లా కొంత చిల్లర కొట్టే టైపు కూడా మాట్లాడారు. కానీ ఎంత ఓపికగా ఆయన ఏం చేసేవాడు అంటే, మా ఉద్రేకాలు ఏ వేడిచినా కూడా, ఎంత మాట్లాడినా కూడా, ఎంత గట్టిగా అరిచినా కూడా ఆయన ఓపికగా చివరికి ఆయన ఏదైతే అభిప్రాయం చెప్తున్నాడో, ఏదైతే విధానాన్ని ముందుకు తీసుకుంటున్నాడో దాని చుట్టూ కన్విన్స్ చేసుకునేటువంటి ఒక ఓపికత్వం అనేటువంటి పేషెంట్గా డీల్ చేసేవాడు. ఏ సమస్యలు ఉన్నా కూడా, మనవజలో ఉన్నటువంటి సమస్య కూడా ఏమన్నా ఉంటే చాలా ఓపిక డీల్ చేసి పరిష్కరించేటువంటి ఒక నైపుణ్యం కలిగినటువంటి కాంగ్రెస్. ఆయన ఒక టీచర్స్ మూవ్మెంట్ మాస్ లీడరే, అదే రకంగా ఒక పార్టీ నాయకుడుగా సంస్థలో వచ్చేటువంటి అనేక సమస్యలను కూడా ఓపికగా డీల్ చేసి పరిష్కరించేవాడు. రెండోది ఆయన కాంట్రిబ్యూషన్ నా జ్ఞాపకం. ఎందుకంటే నేను నీలం రామచంద్రయ్య ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులు దాటి కొన్ని రాష్ట్రాలకు ప్రయాణం చేసినటువంటి ఉదాహరణకు మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు మన పార్టీ వైపు ఆకర్షింపబడినటువంటి వాళ్ళు నిజంగా ఇంటలెక్చువల్స్. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని పేర్లు, సునీల్ దేవనాథన్ అనేటువంటి యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు అటువంటి వాళ్ళతోటి కూడా అంటే ఒక డౌట్ ఉండేది, నీలం రామచంద్రయ్య గారు మరి ఇంత ఇంటలెక్చువల్స్తో డీల్ చేయగలుగుతాడా అనేటువంటి ప్రశ్న వస్తే ఎంత సునాయాసంగా వాళ్ళతోని మన అవగాహన పైన డిస్కషన్ చేసేవాడంటే, కన్విన్స్ చేసేవాడంటే వాళ్ళకి చాలా జ్ఞానం ఉంది. ఎవరేమో ఎకనామిక్స్ చదివినటువంటి దేవనాథ్ అనేవాడు, ఆయన పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్. మన అవగాహన ఏదైతే ఉన్నదో, పార్టీ అవగాహన ఏదైతే ఉన్నదో, దేశంలో ఉన్నటువంటి వ్యవస్థకు సంబంధించింది, సామాజిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అవగాహన, నూతన ప్రజాస్వామిక విప్లవ ఆవశ్యకతకు సంబంధించినటువంటి ఏదో నీలం రామచంద్రయ్య గారు డిస్కషన్ చేసేది, వాళ్ళు కన్విన్స్ అయ్యేటట్టే డిస్కస్ చేసేది. కేవలం రాజకీయ సిద్ధాంతాలే కాకుండా నీలం రామచంద్రలో నేను కూడా చూసినటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, ఆయన అన్ని రకాల అంశాల పైన కూడా ఎక్కడో ఒక దగ్గర ఆయనకు పరిచయం ఉండేది. ఉదాహరణకు సాహిత్యమే ఉన్నది, కళారూపాలే ఉన్నాయి, ఆ విషయాల పైన కూడా మాట్లాడారు. ఎందుకంటే బొంబాయి 2 సార్లు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కల్చరల్ యాక్టివిస్ట్తో కూడా మాట్లాడుకుంటే నిజమే ఆశ్చర్యం వేసింది. అంటే అన్ని రకాలుగా
మార్క్సిస్ట్ ప్రాథమిక అవగాహన ఏదో అక్కడనే ఆగదు, రైట్? లిటరీ ఫీల్డ్కి సంబంధించింది, కల్చరల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి విషయాలతో కూడా ఆయన మాట్లాడేవాడు, చర్చించేవాడు. అందుకోసం మొదట నేను బస్తీ కమిటీకి ప్రజలకు ఈ భవనానికి మీరు నీలం రామచంద్ర పేరు పెట్టడానికి సంబంధించిన దాంట్లో నేను ఫస్ట్ అభినందన తెలియజేస్తున్నాను. సరే, తక్కువ మాట్లాడడం ఉన్నది కాబట్టి ఆయన అధ్యక్షుడు ఈరోజు నిజంగానే ఏ సందర్భాన్ని అయితే ఎన్నుకున్నామో ఈ భవనానికి సంబంధించిన ప్రారంభం చేయడానికి, ఒకటి లెనిన్ పుట్టినరోజు, అదే రకంగా పార్టీ పుట్టినరోజు. లెనిన్ పుట్టింది ఒకటి, సరిగ్గా 56 ఏళ్ల కింద కలకత్తా నగరంలో రహస్యంగా సమావేశమైనటువంటి నాను సన్యాలు కావచ్చు, ఇతర చాలా మంది కామ్రేడ్స్ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి, ఇప్పటిదాకా మనం ఒక సమన్వయ కమిటీ రూపంలోనే భారతదేశంలో పనిచేస్తున్నాం. ఏఐసిసి అనేది ఒక సమన్వయం. ఇక ఇప్పుడు మనం పార్టీని ఏర్పాటు చేయాలి, అది ఒక గౌరవైనటువంటి కర్తవ్యం అని తీర్మానం చేసిన రోజు ఇగో ఈ రోజు ఏప్రిల్ 22 కలకత్తా నగరంలో రహస్యంగా సమావేశమైన నాయకులు ఒక తీర్మానం చేశారు. సిపిఐఎంఎల్ అనేటువంటి పార్టీని మనం పుట్టించాలనేటువంటి పద్ధతిలో తీర్మానం చేసినటువంటి రోజు సరిగ్గా మేడే సందర్భంగా మే 1వ తారీఖున కలకత్తా నగరంలోని షహీద్ మైదాన్ గ్రౌండ్స్లో వేల మంది హాజరయ్యారు. ఆ సభలో సిపిఐఎంఎల్ సంబంధించిన అవతరణ పుట్టుకకు సంబంధించి కాను సమయాలే ఆ సభ నుంచి ప్రకటించాలనేటువంటి కూడా ఈ సందర్భంగా దృష్టిలో ఉంచుకోవాలని చెప్తూ ముగిస్తున్నాను.